ఈ రకంగా తయారైపోయిండు. ఏమనంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా, ఇంత జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? నువ్వు హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇవాళ అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికీ 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయలు వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళా చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే, ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇంక తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగబట్టుడు, కేసులు పెట్టుడు, రైతులను జైలు వేసుడు, రైతులకు బేడీలు పెట్టుడు, ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా? అందాల పోటీలను పెట్టినావు. అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు. ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, అరే ఇది మా బాంబేలో పెట్టాం ఈ కార్ రేసింగ్, మా దగ్గరికే రావాలని ఆయన అడిగిండు. గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. అందరినీ కాదని పోటీ పడి కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు. ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు. ఇది మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి దిక్కైండు. దాన్ని తెచ్చి నేనేందో ఉద్ధరిస్తా అంటే మొత్తం ఇజ్జత్మానం పోయింది రాష్ట్రంది. ఏమైందో మీకు తెలుసు కదా. దాని ఏదో దాచిపెట్టుండు. దాని మీద 3 మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేసిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికిండ్రు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీలో నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం. ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి, దేశం పరువు తీసిండు ఇలా రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుడు తప్ప చేసింది ఏం లేదు. మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు, దేవాలయ ఏ బేసిన్ లో ఉందో తెలియదు, అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి. ఏంది నువ్వు చేసింది? ఇవన్నీ కూడా మనకు